Hello everybody, నేను డాక్టర్ కావ్య దెందుకూరి, లీడ్ హెపటాలజిస్ట్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కామినేని హాస్పిటల్స్, ఎల్బీ నగర్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటే మోస్ట్ కామన్, అందరూ ఫేస్ చేసేది ఏంటంటే పులుపుగా వచ్చే త్రేనుపులు. ఓకే, చాలామందికి పొట్ట పై భాగంలో నొప్పిగా ఉండొచ్చు, మంటగా ఉండొచ్చు, లేదా ఛాతి భాగంలో మంటలాగా రావచ్చు. ఇక్కడ థ్రోట్ దగ్గర పులుపుగా లేదా చేదుగా లేదా మంటలాగా ఉండొచ్చు, లేదా తిన్న వెంటనే పులుపుగా త్రేనుపులు రావచ్చు, నోట్లోకి తిన్న కంటెంట్స్ నోట్లోకి రావచ్చు. దీన్నే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ అని అంటాం అనమాట. అంటే మన బాడీలో ఏం జరుగుతుంది, ఇది ఎందుకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఏది తిన్నా, ఏ ఆహారం కానీ లిక్విడ్ తిన్నా ఫస్ట్ మన మౌత్లోంచి థ్రోట్లోకి వెళ్తుంది, థ్రోట్లోంచి మన ఫుడ్ పైప్లోకి వెళ్తుంది, ఫుడ్ పైప్లోంచి మన స్టమక్లోకి వెళ్ళాలి. ఫుడ్ పైప్ టు స్టమక్ జంక్షన్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు ఇలాగే క్లోజ్డ్గా ఉంటుంది. ఓన్లీ ఆహారం ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా ఓపెన్ అయ్యి ఆహారం ఎంటర్ అవ్వగానే క్లోజ్ అయిపోతుంది అనమాట. కానీ ఈ జంక్షన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఇంత లూజ్గా ఉండి ఓపెన్గా ఉందంటే స్టమక్లోంచి ఫుడ్ కంటెంట్స్ మన ఫుడ్ పైప్లోకి వచ్చి మన థ్రోట్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీన్నే రిఫ్లక్స్ అంటే ముందుకెళ్లే బదులు ఆహారం వెనకాలకు వస్తుంది అనమాట. యాసిడ్తో కలిసి మనం తినగానే యాసిడ్ సెక్రీట్ అవుతుంది, యాసిడ్ సెక్రీట్ అయ్యి డైజెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ యాసిడ్తో సెక్రీట్ అయిన ఫుడ్ మన థ్రోట్లోకి రావటం, దీన్ని రిఫ్లక్స్ డిసీజ్ అని అంటాము. సో ఇది మనకి ఎలా తెలుస్తుంది, ఫస్ట్ మీ సిమ్టమ్తోనే మనకి తెలిసిపోతుంది. సెకండ్ థింగ్, మనకి చూస్తే ఎగ్జామినేషన్తో చేస్తే తెలిసేది కాదు. ఇది మనం ఖచ్చితంగా ఎండోస్కోపీ చేసి, ఎండోస్కోపీలో లోవర్ ఎండ్ ఆఫ్ ద ఈసోఫేగస్ అంటే మీ ఫుడ్ పైప్లో చివరి భాగం ఇలా లూజ్గా ఉందా అని మనం చూసుకోవాలన్నమాట. సో మీరు ఇంట్లో దీనికోసం చేసే చికిత్సలు ఏంటి? ఒకటి, ఎప్పుడు మీరు ఫుల్ స్టమక్, కడుపు నిండా తిన్నాను, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే కాదు, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళే కాదు, ఎవరు ఫుల్ స్టమక్ తినకూడదు, హాఫ్ స్టమక్కే తినాలి. ఫస్ట్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఒకటేసారి ఫుల్గా తీసుకోకుండా, ఇప్పుడు మీరు స్టమక్ ఫుల్గా తీసుకున్నారనుకోండి, స్టమక్లోంచి పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హాఫ్ స్టమక్ వరకు స్మాల్గా కొన్ని ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకోవటం వెరీ ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే తిన్న వెంటనే పడుకోకూడదు. మీరు పడుకునే పొజిషన్లో వచ్చారంటే స్టమక్ మన ఫుడ్ పైప్ స్ట్రెయిట్గా అయిపోయి పొట్టలోంచి ఆహారం స్టమక్లో ఫుడ్ పైప్లోకి వచ్చి మౌత్లోకి వస్తుంది. సో తిన్న తర్వాత అట్లీస్ట్ 2 to 2.5 hours మీరు వెయిటింగ్ టైం ఇచ్చి, డైజెషన్కి టైం ఇచ్చి, దాని తర్వాత మీరు రిలాక్సింగ్ పొజిషన్లోకి వచ్చారనుకోండి, ఆహారం ఆల్రెడీ ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి మీకు పైకి రావడానికి ఏమీ ఉండదు. ఫోర్త్ థింగ్, మీరు ఫుడ్ జర్నల్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు మెయింటైన్ చేసుకోవాలి. మీరు ఎలాంటి ఆహారం అనేది తీసుకుంటున్నారో, దానివల్ల ఈ సిమ్టమ్స్ వస్తున్నాయో ఆ ఆహారం మానేసి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ సిమ్టమ్స్ రావట్లేదో అది కంటిన్యూ చేయాలి. సో వెరీ ఇంపార్టెంట్. దీనికి టిప్ ఏంటంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, కడుపు నిండా ఫుల్గా తినకూడదు, తిన్న వెంటనే పడుకోకూడదు, అండ్ పడుకున్నప్పుడు పిల్లో కొంచెం ఎలివేటెడ్గా పెట్టుకోవాలి. స్పాండిలైటిస్ అలాంటి వాళ్ళు, నెక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అఫ్కోర్స్ నేను పిల్లో సజెస్ట్ చెయ్యను, కానీ నెక్ ఈ ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఎవరు లేని వాళ్ళు ఖచ్చితంగా పిల్లో పెట్టుకుంటే మీ చెస్ట్ ఇంకా స్టమక్ కొంచెం ఎలివేటెడ్గా ఉంటుంది కాబట్టి మీకు ఈ సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి. కానీ మీకు ఈ ప్రాబ్లం ఉందా లేదా అని మీరు నా దగ్గరకు వస్తే నేను ఎండోస్కోపీ చేసి దీనికి సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.